కదా. ఏంటంట రుజువు. ఏమని రుజువు అని అంటే అదృశ్యమైనవి యుగ వరకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిన ప్రపంచమును దేవుని వాక్యం వల్ల నిర్మాణమై మైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థము చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చేత ఏంటంట గ్రహించుకొనుచున్నాము. అందుకే నేను విశ్వాస వీరుల పట్టిక. హల్లెలూయా. అందుకే ఈ విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభు 4 సువార్తలు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సువార్తలు మాట్లాడాడు? 4 సువార్తలు మాట్లాడింది అనమాట. ఏమని మాట్లాడుతుంది? మత్తయిలో చూడండి ఏం చెప్పారంటే, శిష్యులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అని అన్నారు కదా. కొన్నిసార్లు అల్ప విశ్వాసం ఉంటుంది. ఏ విశ్వాసం ఉంటుందంట? సరిపోతుందో సరిపోదు, నడుస్తుందో నడుస్తుందో, నడవదు, లేకపోతే బ్రతుకుతుందో బ్రతకదు, కొన్ని సందర్భాలు వ్యాధి నయమవుతుందో కాదు, చేస్తాం ప్రార్థన ప్రార్థన చేస్తాం. ఇలాంటి సంశయమే ఎవరికి వచ్చిందంటే శిష్యులకు కూడా వచ్చిందనమాట. యేసుక్రీస్తు ప్రభు వచ్చిపోయిన తర్వాత ఎన్నేళ్ళ తర్వాత ఉన్నాం మనం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిపోయి 8 సంవత్సరాలు అయింది చెప్పండి. 2025 సంవత్సరాలు కదా. ఇప్పుడు 10వ నెల కదా. 2024 సంవత్సరాలు గడిచి ఇది 10వ నెల కదా. మరి అప్పటి నుంచి ఇంత గ్యాప్లో ఉన్న మనకు కూడా అల్ప విశ్వాసం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇంతనే వస్తుందా రాదా కదా. యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరిచర్య చేసి యేసుక్రీస్తు ప్రభు పంచిపెట్టినటువంటి రొట్టెలను తిని కదా, చనిపోయిన లాజరును లేపి కదా, కుష్ఠరోగాలను బాగా చేసి, మూగదేయాలను బాగా చేసి, శరీరాన్ని పారద్రోలి కదా, సాతాను యొక్క సోదరుని జయించి, లోకాన్ని జయించి, ఇలాంటి ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఈయనైతే నాకు ఏ దోషమో కనబడలేదు అనే టైంను కూడా చూసిన తర్వాత కూడా కదా ఆయన సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచిన పరిస్థితిని చూసిన శిశువులో కూడా ఏం కనబడింది? ఏం కనబడింది? అల్ప విశ్వాసము కనబడింది. ఎక్కడైనా చెప్పింది, అక్కడ చెప్పింది, ఇక్కడ విన్నాను నేను కదా. మన భారతదేశానికి సువార్త తీసుకుని వచ్చింది ఎవరంట? తోమ ఏం చేసిండు? 12 మందిలో ఒక ఆయన ఎట్లా తప్పిపోయాడు. ఉన్నది ఎంతమంది? 11 మంది. ఈ 11 మందిలో ఎసోట్ ఆయన వచ్చిందట మన కాడికి. ఎసోట్ ఆయన వచ్చిందట. అట్లా మీరు టైటిల్ చెప్పొద్దు, ఆ మాట చెప్పాలి. బైబిల్లో ఏం రాయబడి ఉన్నాయో చెప్పాలి. ఏం రాయబడింది తోమ గురించి బైబిల్లో? తోమ గురించి ఏం రాయబడింది బైబిల్లో? ఈ 11 మంది శిష్యులలో ఏంటి స్పెషల్? వాట్ ఇస్ ద స్పెషల్? తోమకున్న స్పెషల్ ఏంటిది? ఏంటి శివ? ఏం చెప్తుంది టీచర్? సందేహంగా వచ్చిండు. ఆ సందేహం ఎలాంటి సందేహము? వాడేమో లేచిండో లేవలేదో, వచ్చిండో రాలేదో కదా. కొంతమంది పేదలు పోయి త్వరగా పోయి తొంగి చూసిండు. మరి తోమ ఏం చేసిండు? సంశయాలు అంటే సందేహాలే. ఆ టీచర్ కూడా సరే కొంచెం ఏం చేసిందమ్మా? పట్టుకొని ఏం చూసి ఏం పట్టుకున్నాడు? ఇంతసేపా? వామ్మో, ఇంతసేపు తోమ ఏం చేసిండో చెప్పడానికి. నీ గాయాలు చూపిస్తే కానీ నమ్మ. ఎందుకు చెప్తలేదు మీరు? ఎన్ని గెలుచుకున్నా వారం? నేను పట్ల ఉండి చూడలేదు. అమర్గల్ ఎన్ని గెలుచుకుంది ప్రైజ్లు బైబిల్ క్విజ్లో? సిస్టర్ అమర్గల్ గుడికి నాడు ఎన్ని ప్రైజ్లు వచ్చాయి మన సంఘానికి? వచ్చినాయి. ఎవరైనా వచ్చినాయి రాలేవా? క్లాస్ కొడదాం. అభినందన రోజు 2 వచ్చినాయా? 2 ఒక 4 పట్టుకొని రావాలి కదా. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది, వాళ్ళు చాలా పెద్దోళ్ళు. పోయినప్పుడు చాలా పట్టుకొస్తారంట ప్రైజులు. వీళ్ళకే వస్తాయంట. స్మరణ కూడా అట్లా కావాలి. టక్క చెప్పాలి వాక్యాన్ని, చాలా స్పీడ్గా చెప్పాలి కదా. ఏం చేసినాడు తోమా కదా?
నీ గాయాల్లో నా వేలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను. కాబట్టి అసలు పెద్ద మన కాడికి వచ్చింది. కాబట్టి ఈ భారతదేశ క్రైస్తవ విశ్వాసం కూడా అలా ఉంటదేమో అని మనం ఒక ఆయన కదా. కాబట్టి 4 సువార్తలు రాయబడింది. 4 సువార్తల్లో రాయబడింది. ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. త్వరగా ముగిద్దాం. టైం చాలా, మనం 1 గంటకి ఇచ్చారు వాక్యం టైం కదా. అన్ని బాగానే తీసుకుంటాం. వాక్యానికి వచ్చే వారికి సార్ 2 అయింది, 3 అయింది, పంతులు ఎప్పుడు ముగిస్తుందో చూస్తూ ఉంటాం. చూడండి, 2 గంటలు కూర్చోబెడతాం. 17వ అధ్యాయం 5వ వచనం, లూకా సువార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా కదా. ఏంటంట? అపోస్తలులు వచ్చింది. ఎవరికి అపోస్తలులు అంటే ఎవరి పేరు పెట్టబడింది? అపోస్తలుల్ని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకే అపోస్తలుల పేరు పెట్టబడింది కదా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులే అపోస్తలులు పిలువబడ్డారు. వాళ్ళు కూడా ఏం కావాలంట? విశ్వాసము వృద్ధి కావాలి. విశ్వాసం ఏం కావాలంటే లేదు, విశ్వాసం అభివృద్ధి చెందాలి. విశ్వాసం ఏం చేయాలంటే మనము అభివృద్ధి చెందాలి కదా. ఎలా మరి అభివృద్ధి చెందేది? విశ్వాసంలో డెవలప్ అయ్యేది ఎట్లా అభివృద్ధి చెందుతుంది మన విశ్వాసం? అసలు విశ్వాసం అంటే ఏంటిది? లేనివి, కనబడనివి, ఉన్నవి అనడం కదా. గర్వఫలం కావాలి, గర్వఫలము కావాలి. మొన్న మార్క్ సార్ వాక్యం చెప్పి ఏం చెప్పిండు కదా. ఒక కుటుంబం వస్తే, అమ్మా వచ్చే సంవత్సరము ఈ సమయం కల్లా మీ ఒడిలో ఒక బిడ్డ ఉంటది అని చెప్పిండట. ఏమైందంటే వాళ్ళకు మళ్ళీ అదే సంవత్సరం నెక్స్ట్ అలాగే సరే. అది మాత్రమే కాదు, ప్రతి విషయంలో కదా. ఒక దైవజనుడు ఒక విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు, వాక్యం మనం హెచ్చరిస్తా ఉన్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అబ్రాహాము శారాలు ఏం చేసిండ్రు? శారాలో కొద్దిపాటే నవ్వు వచ్చింది, నవ్వింది కదా. తన బలహీన పరిస్థితులు బట్టో, తన ఆరోగ్యాన్ని బట్టో, తన వయసును బట్టో ఏం చేసింది? నవ్వు వచ్చింది. అందుకే ఇస్సాకు అంటే అర్థం ఏంటి? ఏంటిది? అక్క చెప్పింది కదా, సత్యాశపడ్డా నవ్వు కదా. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి అక్కడ నవ్వింది. అందుకు ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు అని పెట్టారు. కనుక దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? నమ్మాలి కదా. నమ్మాలి. అది కనబడదు, ఎప్పుడు చూడలేదు, అది గతంలో జరగలేదు కదా. 90 ఏళ్ళప్పుడు వాగ్దానం చేయబడితే 99 ఏళ్ళప్పుడు వేరే క్లాస్ కూడా సిస్టమ్ కదా. కరెక్ట్ పట్టుకోవాలి. 99 ఏళ్ళప్పుడు వాగ్దానం చేస్తే మృతతుల్య వేరే శరీరం అంట కుమారుని కట్టరు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తే నమ్మిండ్రు. హల్లెలూయా, హల్లెలూయా, నమ్మిండ్రు. కనుక నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అదృశ్యమైనవి యున్నవరకు రుజువు. హల్లెలూయా. 2వ తారీఖు వర్షం పడదంటే పడదు, అంతే. ఎందుకలా సెంటర్ ప్లేస్ అన్న అంతమంది భోజనాలు ఏర్పాటు చేస్తున్నావు? ఎందుకలా చికెన్ బిర్యానీ వండుతావు? ఏమన్నా వేమైతే ఉండరా? ఏమన్నాడు? మాట గుర్తులేదు నాకు. ఏమన్నాడు? కాదు, అట్లా లేదు. ఏమన్నాడు? ఆ మాట గుర్తు బ్లేమైపోతావు అన్నాడా? ఏదో మంచి మాట వాడి అంత గుర్తు లేదు. నువ్వు చికెన్ బిర్యానీ వండితే ఫెయిల్ అయిపోతావు అన్నాడు. నువ్వు చికెన్ బిర్యానీ వండితే ఏమన్నాడు? ఫెయిల్ అయిపోతావు అన్నాడు. డబ్బు దగ్గరికి సార్ వచ్చి ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా ఇది ఈ వంట చేయించుకోలేదు సార్ అన్నాడు. హల్లెలూయా. మన గొప్పతనం కాదండి. చాలా ఛాలెంజెస్ వచ్చినాయి, చాలా సవాళ్ళు వచ్చినాయి కదా. ఎక్కడ పొదువ కాకుండా అది చూసినా ముందే, అది ఊహించిన దేవుడు ఒక 2 రోజులు 3 రోజుల ముందే దర్శనం ఇచ్చింది నాకు. ఒక 25 ఏళ్ల క్రితం దర్శనం చూసినాను. ఆఫ్టర్ 25 years తర్వాత దేవుడు తన సన్నిధి చూడడానికి అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. తర్వాత చెప్తా మీకు
అందులో ఒక మాత్రమే చెప్పాడు. తన కృపనిచ్చిండు, తన మహిమ చూపిండు కదా. కనుక అదృశ్యమైనవి యున్నవులకు కదా. గడిచిన కాలం అంతా కూడా కుటుంబాల విషయంలో, సంఘం విషయంలో కదా, చేతి పనుల విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, ఎదుగుదల విషయంలో, బిడల రిజల్ట్స్ విషయంలో, సంఘంలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ఈ ఒక కార్యాన్ని ముందు పెట్టారండి. హల్లెలూయా. అదే విశ్వాసం. దైవజనుల యొక్క దీనస్థితిని నేను చూసిన 2021 సంవత్సరము నవంబర్ 2వ మాసంలో అమ్మగారి అయ్యగారిని చూసిన. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సిస్టర్ కనిపించింది, అక్క కనిపించింది, జోసఫ్ కనిపించింది, ఇక్కడ మా మైక్ సెట్ చేసుకుంటా సురేఖ సిస్టర్ కనిపించింది, తక్కువ మంది కనిపించింది కదా. ఆ దీనస్థితిని నేను చూసిన. మందిరం చుట్టూ శిథిలావస్థనే ఉంది. మందిరంలో అంతా కూడా ఏంటివి ఆ పిట్టలకు సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా ఉంది మందిరంలో ఉందాక. చాలా దీనస్థితిలో చూసినట్టు అయ్యగారిని. కానీ దేవుడు తన కృప, ఆయన యొక్క ప్రయాస, ఆయన ప్రార్థన, ఆయన యొక్క త్యాగం, ఆయన నడిపింపు. హల్లెలూయా. ఎలా మర్చిపోతామండి? ఎలా నిరీక్షణ లేకుండా మారిపోతాం? ఎలా విశ్వాసాన్ని కోల్పోతాం? ఎలా ఫెయిల్ అయిపోతామని అంటాం? గడిచిన కాలం అంతా కృప చూపిన దేవుడు కదా. గడిచిన కాలం అంతా తోడై నడిపించిన దేవుడు ఈ సందర్భానికి వచ్చేవరకు విడిచిపెట్టారా? అందుకే ఛాలెంజ్ చేసుకోగలిగినాం. ఉదయం చింతించింది, లోపల కన్నీళ్లు కారుతా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. తమ్ముడు ఏమనుకున్నావు? తమ్ముడు ఏమనుకున్నావు? ఎందుకు అనుకున్నావు అన్నా? హల్లెలూయా. ఎందుకు అనుకున్నావు అన్నా? ఏమనుకోవద్దు, ఏమేమనుకోవద్దు అని చెప్పా కదా. ఏమేమి పాటలయ్యా, ఏం పనితనం అయ్యా, ఎంత బాగా చేశారయ్యా అన్నా. వాళ్ళు మీటింగ్ వరకు కొంతమంది సమకూర్చబడాలన్నా, స్టార్టింగ్ నుంచి లేరన్నా, ఉన్నారు కానీ కొన్ని పనులను బట్టి బిజీ ఉన్నారన్నా. కానీ రెగ్యులర్గా వాళ్ళు అందరూ కూడా మందిరంలో ఉంటే అసాధ్యమైన చేస్తారని అని చెప్పి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాళ్ళకు పిలిచిన పిలుపు అలాంటిది, దేవుడు వాళ్ళు ఏర్పరచుకున్న ఏర్పాటు అలాంటిది అని చెప్పాను. అందుకే శిష్యులు చెప్తా ఉన్నారు, అపోస్తలులు అంటే ఏంటంట, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా కదా. ఏంటంట? సరే అండి, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా చెప్పారు. సార్ చూడండి, మార్కు 9:23 చూడండి. మార్కు 9:23. చదవండి. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీటిలోను పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయవలెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, అక్కడ ఒక సమస్య వచ్చింది. 14వ వచనం నుంచి చూడండి. వారు శిష్యుల మీదకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడిట శాస్త్రులను వారితో తరలించిన చూచి వెంటనే జనసమూహం చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన పరిగెత్తుకొని ఆయన వందనము చేసి, అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తరలించున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని ఎదురు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నొరుగు కార్చుకొని పండు కొనుక్కొని మూడ్చిను. దాన్ని వెళ్ళగొట్టని శిష్యులను అడిగింది కానీ వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నొందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వారిని ఆయన తీసుకొని వెళ్ళని వారితో చెప్పగా. చూడండి, శిశువులు ఏం చెప్పాలి, చేయలేకపోయారట. ఏం చేయలేకపోయారట? ఏం చేశారట? అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. ఎవరి చేత కాలేదు? శిశువుల చేత కాలేదు. కనుక వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు, వాళ్ళను గద్దిస్తా ఉన్నాడు, ఖండిస్తా ఉన్నాడు. అందుకు ఆయన విశ్వాసం లేని
తరము వారలారా కదా. మన విశ్వాసం చూసి దేవుడు ఏమన్నా మరి కదా. ఒక రోజు ఏర్పాటు చేసుకునే రిట్రీట్ కొరకే అల్లకల్లం అయిపోతే, ఒక పూట భోజనం పెట్టే పరిస్థితికి మనం అల్లకల్లం అయిపోతా ఉంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కలబడును. హల్లెలూయా. ఏంటంటే మార్పు 16 చెప్తాడు. చదవండి, తగడగా చదవండి. ఏమంటాడు చూడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములెత్తి పట్టుకుందురు, మరణకరమైన త్రాగిన అది వారికి హాని చేయడు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారి స్వస్థత. మరి శిష్యుల విశ్వాసం ఏమైపోయింది? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు కదా సార్, శిష్యులంత లేదు సార్. ఏసేయబడి తిరిగిన వారే స్వస్థపరచలేకపోయాడు సార్. ఆ విశ్వాసాన్ని మీరేంట క్వశ్చన్ చేస్తారు సార్? అమ్మో అట్లా కూడా సమర్థించుకుంటాం మనం, అట్లా కూడా సమర్థించుకుంటాం. పిలుపు 5 రొట్టెలు 2 చేపలు పంచున్నప్పుడే చూసిండు పబ్లిక్ కదా. ఏం చేసిండు? చూసి కదా. మీరు చూడాలని నేను ఏమనుకోను, చూస్తారు, మనం చూస్తాం, మనము చూస్తాం. శిష్యులే ప్రభు ఆశ్చర్యంగా చూసినప్పుడు మన విశ్వాసం ఏంటంటే కదా. భారతదేశ క్రైస్తవులం కదా. ఏ క్రైస్తవులము? భారతదేశ క్రైస్తవులం. భారతదేశానికి క్రైస్తవాన్ని తీసుకుని వచ్చినాడు, స్వార్థం తీసుకొచ్చినాడు. ఏం చేసిండు? సందేహపడ్డాడు కదా. గాయాలలో వేలు పెట్టి చూసిన తరం వారం కదా కదా. అందుకే అంటున్నాడు కదా, ఏంటంట? అందుకైనా విశ్వాసం లేని తరం వాళ్ళ నేను ఎంతకాలం మీతో ఎంతవరకు మిమ్మల్ని సహితును, వారి నా ఎద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను కదా. కాబట్టి మన ద్వారా ఎలాంటి కార్యం జరగాల్సి ఉన్నది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను కదా. పరీక్షించుకుందాం, ఆలోచన చేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటంటే విశ్వాసం యొక్క దాని యొక్క నిర్వచనం ఏంటి? నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది విన్నవరకు రుజువైనది. ఇది ఎవరు విశ్వాసం అంటే మరి కదా. నమ్మిన వాళ్ళు, హల్లెలూయా, నమ్మిన వాళ్ళు. మరి నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? అల్ప విశ్వాసం కనపరచాలా? సందేహపడాలా? పరిగెట్టాలా? తన చేతిలో ఏముందో అంచనేసుకోవాలా? జేబులు ఎందుకుందో అంచనేసుకోవాలా? వాతావరణ శాఖ రిపోర్ట్ తెలుసుకోవాలా? ఫంక్షన్ల గురించి ఆలోచన చేయాలా? స్కూల్ గురించి ఆలోచన చేయాలా? ఏం చేయాలి మనం కదా. నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడను. హల్లెలూయా. అన్ని విషయాలు అభివృద్ధి చెందాలంటే, అన్ని విషయాలు దేవుడు మహిమను చూడాలంటే అల్ప విశ్వాసాన్ని వదిలిపెట్టాలి. హల్లెలూయా. అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళు అంటాడు, విశ్వాసం లేని వాళ్ళు అని అంటాడు కదా. కనుక అన్ని విషయాలు దేవుని కృప చూడాలంటే నమ్మిన స్థితిలో మనం రావాలి. విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించినటువంటి స్థితిలో మనం రావాలి. గడిచిన కాలం అంతా దేవుడు బలపరిచినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి కదా. ఆయన ఉన్నాడు అనేది ఎలా రుజువైతుందంట కదా. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువు గురించి ఆలోచించడం ద్వారా దేవత్వం యొక్క నిజ స్వరూపం కనబడుతుందని చెప్పి రోమాలు రాస్తా ఉంటాడు కదా. దేవుడు ఉన్నాడు అది ఎలా నమ్మాలంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి ప్రతి వస్తువు గురించి ఆలోచించడం ద్వారా కదా. గాలి గురించి ఆలోచించు, వర్షాన్ని గురించి ఆలోచించు,
వాతావరణ మార్పుల గురించి ఆలోచించు, సముద్ర పొంగల గురించి ఆలోచించు కదా. కాలానుగుణంగా ఋతువులు మారుతూ ఉంటాయి. ఎండాకాలం ఒక తీరు, వర్షాకాలం ఒక తీరు. ఆ విషయం ఎందుకో ఉదయకాలం నాకు గుర్తుకొస్తా ఉంది. ఈ విషయం గురించి నేను థాట్ చేస్తా ఉంటాను కదా, ఈ విషయం గురించి నేను సిద్ధపడ్డాను కదా. అందుకే ఉదయం నేను లేచినప్పుడు బాగానే ఉంది వాతావరణం. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు వర్షం పడతా ఉంది. ఆ కొంత సమయానికి అది ఆగిపోతా ఉంటది కదా. మరి చీకటి అవ్వగానే లేకపోతే సాయంత్రం ఆగగానే ఏమైపోతుంది, సూర్యాస్తమయం జరుగుతూ ఉంటది. ఉదయం తెల్లవారుజామున 5-6 గంటలనే ఏమైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా. వర్షం వస్తుందనడానికి మేఘావృతం అవుతా ఉంటది కదా. వర్షం లేదనంటే ఎండ కనబడతా ఉంటది కదా. ఇన్ని మార్పులకు ఆయన కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యాదృచ్ఛికంగా జరిగిపోయేవి కావు. ఎవరు ఉండి మిషన్లు అంటే నేను చైనాలో చైనా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఏదో నేను వీడియో చూశాను నిన్న. డ్రోన్ ఏదో చేస్తా ఉంటారు మెరుపులు, ఏదో లెదర్ ఏమంటారు, ఏం లెదర్స్, ఏం షో అంటారు? లెదర్ షోనా? అంకుల్ లేదంటే లెదర్ షో కదా. మన సెక్రటరీ మీద అప్రోప్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని చూపిస్తూ ఉంటారు కదా. ఆ లైట్ అన్ని కూడా ఒక రకము, ఆ పక్షి రూపంలో ఒకసారి. అది చైనాలో ఫెయిల్ అయిపోయిందట. కొన్నిసార్లు వీళ్ళు సృష్టించే ఫెయిల్ అయిపోతాయి కదా. మన నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ పంపిస్తే అది ఫెయిల్ అయిపోయింది. అదేమైపోయింది, అది ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. కానీ మన దేవుడు ఫెయిల్ చేసే దేవుడు కాదు. మన దేవుడు ఫెయిల్ చేసే దేవుడు కాదు. మన దేవుడు ముఖాన్ని చిన్నపుచ్చే దేవుడు కాదు. మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన నిరాశ చెందించే దేవుడు కాదు. అందుకే అంటారు, ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం? మార్కు 9లో ఉన్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు వాళ్ళ తండ్రి, ఒకసారి చూడండి. మార్కు 9:24 చూడండి. మార్కు 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చినట్టు యేసు చూసి అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తమును సాధ్యమే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని అందరితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము. ఒకవేళ అది కూడా నాకు సాధ్యం కాలేదనుకో, వర్షం ఆగిపోతుంది, దేవుడు ఆపేస్తాడు అని నమ్మడానికి మన వల్ల అవ్వట్లేదు. అయ్యా అది నా వల్ల అవ్వట్లేదు నువ్వా కదా. జాబ్ రాదు అని అపనమ్మకం ఉంది కదా, లేకపోతే సెలక్షన్ కాదు అని అపనమ్మకం ఉంది. కానీ దేవుడి సైతం కొంచెం నమ్మకం ఉంది. ఈ రెండు డైలాగుల మధ్యలో అయ్యా ఈ సందేహం లేకుండా, ఈ డైలాగు లేకుండా నువ్వే తీసే ప్రభావం అని చెప్పి సహాయం అడిగితే ఆయననే తీసేశారు అనమాట. అందుకే చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, తండ్రి ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. కొన్నిసార్లు మన హృదయాల్లో అపనమ్మకం ఉంటా ఉంటాయి, ఒకసారి మరి నమ్మలేని స్థితిలో ఉంటా ఉంటాయి, ఒకసారి దేవుని మహిమను చూసేటువంటి యోగ్యత మనలో కనబడకపోతే, దేవుని కార్యం చూసేటువంటి అర్హత మనలో కనబడకపోతే, అయ్యా అర్హత దయచేయి ప్రభా, ఆ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభా, ఆ అల్ప విశ్వాసం తీసేయి ప్రభా. నా కుటుంబం బాగుపడుతుందని, నా బిడ్డలు ఉద్యోగాలు సాధిస్తారని, నా బిడ్డలు గొప్పలు అవుతారని, నా భూమి నా పంట ఫలము అభివృద్ధిస్తుందని, నా గర్భఫలం కలుగుతుందని కదా, అన్ని రకాలుగా నా సంఘము అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. కానీ కొంచెము అపనమ్మకం ఉంది ప్రభా, కొంత అల్ప విశ్వాసం ఉంది ప్రభా, అది కూడా లేకుండా చేయాలి నాయన, అది కూడా ఉండకుండా చేయాలి ప్రభా, అది కూడా తీసేయాలి ప్రభా అని చెప్పి దేవుని దగ్గర అడిగి పొందుకునేటువంటి ధీరత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో కదా, ఆయన ఏం చేస్తారంటే అక్కడ కృప నుంచి దేవుడు
గొప్ప కార్యము చేసేవాడు. తన శిష్యుల దగ్గరికి ఆ బాబుని తీసుకొని పోయారు కదా, తన శిష్యుల దగ్గరికి ఆ బాబుని తీసుకొని పోయారు. వాడు బాగు చేయలేదని ఇక్కడ గలిబిలి జరుగుతా ఉంది కదా. దెబ్బ చెప్పి ఆ కుబ్బంతా కూడా ప్రభు దగ్గరికి వస్తే వారిని గర్వించి విశ్వాసం లేని తరము వాళ్ళారా కదా, ఎంతకాలమే మిమ్మల్ని సహించును. నువ్వు రక్షించబడి 25 ఏళ్ళు అయిందో, 30 ఏళ్ళు అయిందో కదా, 60 ఏళ్ళు అయిందో, 20 ఏళ్ళు అయిందో నాకు తెలియదు, కానీ ఇంకా నమ్మిక లేని స్థితి, ఇంకా విశ్వాసం లేని స్థితి, ఇంకా హృదయ కాఠిన్య స్థితి కదా, ఇంకా దేవుని కార్యములు చూడలేని స్థితి, ఇంకా దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని చూడలేని స్థితి, ఇంకా ఫలము లేని స్థితి, ఇంకా ఫలించలేని స్థితి మనలో ఉందేమో. కనీసం ఈ సందర్భంలోనన్నా, కనీసం ఈ స్థితిలోనన్నా, కనీసం ఈ పరిస్థితుల్లోనన్నా అయ్యా అపనమ్మకం లేకుండా సాయం చేయ ప్రభు అని చెప్పి అడుగుదాం. అందుకే చూడండి, ఒకసారి నేను ముగిస్తా ఉన్నాను, ఒకసారి చూడండి. రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. వాక్యం చాలా స్పీడ్గా తీయాలి. 2 తెస్సలోనికీయులకు 1:3. సహోదరులారా, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మన విశ్వాసం అభివృద్ధి పొందుతుందో ఏంటంట, ఎదుటి వారి ఎడల ప్రేమ కూడా విస్తరిస్తా ఉన్నదంట కదా. మీ అందరిలో కాదు, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మన విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతుందో, మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది అనే దానికి గుర్తు ఏంటంట, మన విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది అంటే దాని ఫలం ఏమొస్తుందంటే చెప్పండి, ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ విస్తరిస్తుందట. ఎదుటి వారి ఎడల తప్పులు వెతుకుతా ఉన్నాం, ఎదుటి వారి ఎడల మిస్టేక్స్ వెతుకుతా ఉన్నాం, ఎదుటి వారి యొక్క బలహీనత చూస్తా ఉన్నాం, ఎదుటి వారిని ఏదైతే చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే అలా చూస్తామో ఎందుకు వాడు అలా చేస్తున్నాడు, ఎందుకు ఇమేట్ చేస్తున్నాడు, ఎందుకు ఇనేట్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే బలహీనత వస్తుందో అప్పుడు మనలో ఏమి లేదు అని మనం పరీక్షించుకోవాలంట. విశ్వాసము లేదు అని పరీక్షించుకోవాలంట. హల్లెలూయా. కనుక పరీక్షించుకుందాం. అపోస్తలులు ఎందుకు వచ్చారంట ప్రభు దగ్గరికి, మా విశ్వాసము వృద్ధి పొందించు అని వచ్చారంట. మా విశ్వాసము వృద్ధి పొందించు. ఒక విశ్వాసం వృద్ధి పొందితే కదా, ఆ మూగదే వారి ద్వారానే పోయింది, ఆ మూగదే వాళ్ళే వెళ్ళబట్టే వాళ్ళు, ఆ బాబు వారి ద్వారానే స్వస్థచిత్తుడయ్యేవాడు కదా. వీళ్ళేంటయ్యా యేసుక్రీస్తు శిష్యులై కదా, ఎందుకు వెళ్ళకపోయిండ్రు? ఆయన అనుసరులే కదా, ఆయన శిష్యులే కదా, ఆయన పాటు తిరుగుతున్న వాళ్ళే కదా, వీళ్ళ విశ్వాసం ఎందుకు పలసనైపోయింది అని చెప్పి ఒక గలాట వేసింది అక్కడ, ఒక గొడవ వచ్చింది అక్కడ. అందుకే వారు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగారండి కదా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగారు కదా. ఈరోజు మన విశ్వాస పరిస్థితి ఏంటి? ఈరోజు మన విశ్వాస పరిమాణం ఏంటి? ఈరోజు మన విశ్వాస కొలత ఏంటి? మార్కు 16 పదాలు చెప్పినట్టుగా, మార్కు 16 పదాల్లో చెప్పినట్టుగా మన విశ్వాస స్థితి ఏంటిది కదా. నిజంగా ప్రభు శిష్యులాగా పరీక్షించుకుంటున్నామా? నిజంగా శిష్యులు అడిగిన రీతిగా మనం అంచనా చేసుకుంటున్నామా? మన విశ్వాస స్థితి ఎంత ఉందో ఎప్పుడైనా కొలుచుకున్నామా? ఎప్పుడైనా కొలత పెడుతున్నామా? ఏది చేసుకోకుండా అన్నిటిని గర్దించుకొని అన్నిటికి పెడచేయ పెట్టేసి కదా, నేను విశ్వాసిని, నేను భక్తుడను, నాలో భక్తి ఉంది, నేను ప్రార్థన చేస్తా, నేను పాట పాడతాను అంటే సరిపోదు. అందుకే అపోస్తలులు ఎలాగైతే చెప్పారో కదా, వారి ద్వారా కార్యం జరిగించలేకపోయారు.
వారి ద్వారా కార్యం జరగలేకపోయింది. అయితే పరీక్షించుకున్నారు, తగ్గించుకున్నారు, ప్రభు దగ్గరికి వచ్చి కూర్చొని అడుగుతా ఉన్నారు, అయ్యా మా విశ్వాసం మీద తేడా ఉంది, మా నమ్మిక మీద తేడా ఉంది, మా నమ్మకం మీద పొరపాటు ఉంది, అది సరైన విధంగా అది కొనసాగలేకపోతుంది, అది అభివృద్ధి చెందలేకపోతుంది. అయ్యా వాళ్ళ విశ్వాసం ఉండేటట్టు, అది అభివృద్ధి చెందేటట్టు కదా దాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నువ్వు విశ్వసించబడ్డావంటే, విశ్వసిస్తున్నావంటే, నీలో విశ్వాసం ఉందంటే అది ఎలా చెందాలంటే, అభివృద్ధి చెందాలంట, అది బహుగా అభివృద్ధి పొందిన స్థితిలో ఉంటే ఏంటంట, ఎదుటి వారిని ఎడల చూపు ప్రేమ విస్తరించాలంట. తెలియక చేసిందేమో, తెలియక మాట్లాడిందేమో, తెలియక వేదిక ఎక్కిందేమో. తమ్ముడు అది మంచిది కాదయ్యా, అది మంచిది కాదు నాన్న, అది మంచిది కాదు, అది మనం చేయకూడదు, అది విశ్వాసాల గుంపులకు చెందినది కాదు. ఇంకోసారి అలా చేయకుంటే బాగుంటుందమ్మా, అక్క అలా చేయకుంటే బాగుంటుందక్క, అది సంఘానికి క్షేమం కాదక్క, అన్నది సంఘానికి మంచిది కాదక్క, అది క్రైస్తవ విశ్వాసానికి క్రైస్తవ భక్తికి విలువ తేడు. ఇక్కడ మన దేవుడు అందరికీ కర్త కాడు, హల్లెలూయా. ఆయన సమాధానాధిపతి, అది ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు. కనుక ఈ విశ్వాసంలో ప్రేమ కనబడాలి, అదే ప్రాథమికమైనది, అదే ప్రథమమైనది. అది ఉంటే అన్ని కూడా మరి అభివృద్ధి చెందుతాయని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అందుకోసారి చూడండి, నేను ముగిస్తా ఉన్నాను. ఎవ్రీ 12 చూడండి, ముగిస్తా ఉన్నాను నేను. ఎవ్రీ 12 టైం చూసుకోలేదు సార్, చూడండి 12 త్వరగా. ఏముంది ఎవ్రీ 12 విశ్వాస సారీ 11 సారీ ఒక నిమిషం నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి 11 చూడండి ఒకసారి. దానికంటే ముందు 11 ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను ఎదుగు వారికి బలము దయచేవాడని నమ్మవలని కదా. హల్లెలూయా. విశ్వాసము లేకుండా నువ్వు ఫంక్షన్ చేస్తే తెలియకపోదు. మరి నాకు చెప్పిన ఆయన విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. ఎంత కఠినంగా అన్నాడంటే ఆ మాట, ఎంత కఠినంగా అన్నాడంటే, అన్నాను వాళ్ళు పెడితే ఫెయిల్ అయిపోతావు అన్నాడు. మనం ఫెయిల్ అయ్యామా, ఆయన ఫెయిల్ అయ్యాడా? హల్లెలూయా. విశ్వాసము లేకుండా ప్రభుకి ఇష్టడైన అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి బలము దయచేయవాడని నమ్మవాలి కదా. నమ్మాలి, నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడాలి. 10-11 రోజులు పాము ఆ మూలలో పడుతుంది, మా కాడ ఇక్కడ పడుతుంది. స్కూల్లో రెస్ట్ అంటే మధ్యాహ్నం లంచ్ టైం ఉంటా కూర్చున్నది. పాము ఆ మూలనే ఉంది, మేడం ఇక్కడే ఉంది. అదొక వారం. రెండో వారం తర్వాత 2 నెలలు. ఒకటేమో వారం 10 రోజులు, ఇంకొకటేమో తర్వాత 2-3 నెలలు ఉంది. పాము జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఉంది. ఆమె ఇక్కడే ఉంది, పాప పెట్టె కిందనే ఉంది స్కూల్లో. ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో నమ్మాలి, వాక్యానుసారంగా ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించాలి. ఎంత క్రిటికల్ పరిస్థితిలో ఉన్నా సరే ఇంట్లో మీరు అడుగు పెట్టిందంటే ప్రార్థనలో ప్రయాణం స్టార్ట్ చేసేది కదా. ప్రతిరోజు తెల్లవారుజామున లేవగానే బిడ్డలతో ప్రార్థన చేయాలి. పడుకునే ముందు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండాలి. మనం దేవుని నమ్మిన వారంగా కనబడాలంటే, మన విశ్వాసం కనబడాలంటే కదా, భక్తి జీవితం కనబడాలి, ఆధ్యాత్మిక జీవితం కనబడాలి. కేవలం పండగకు వస్తానో, సంబరానికి వస్తానో, నువ్వు కార్యం గొప్పగా చేసుకుంటానో, నువ్వు చేసిన కార్యం గొప్పగా పనిచేస్తానో మన భక్తి పనులు అన్నారు.
కదా. ఆ వ్యక్తిగత జీవితంలో కూడా మనకు భక్తి కనబడాలి. హల్లెలూయా. మన అనుదిన జీవితంలో కూడా భక్తి కనబడాలి. అమ్మ రామ్మ పడిపోదాం అంటే కదా, ఒక్క నిమిషం ఆగక్క, నేను ప్రార్థన చేసుకుని వస్తాను కదా. అయ్యా తొందర అయ్యా బండి తీసుకుని పోదాం, పొలంకాడికి పోదాం అంటే కదా, ఒక్క నిమిషం ఆగ ప్రార్థన చేసి వస్తా అన్న అనుభవాలు ఎక్కడ ఉన్నాయా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడు నమ్మలేదు కదా. కనుక నమ్మాలి. ప్రతి పని నమ్మి స్టార్ట్ చేయాలి. ఏంటి విశ్వాసం నిర్వచనం అంటే కదా, అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువు కదా. ఏం కనబడదు. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పెడుతుంటే డ్యూటీకి వచ్చి మళ్ళా ఇంటికి వస్తా అని నమ్మి వెళ్ళాలి అంతే కదా. పరిశ్రమ రాని, వాగు రాని కదా, ప్రమాదాలు జరిగి ఏమైనా కానీ కదా. కానీ మన ప్రార్థన ఉండాలి, నమ్మాలి కదా. సురక్షితంగా స్టార్ట్ చేసే దేవుడు మళ్ళీ తిరిగి సురక్షితంగా తిరిగి తీసుకెళ్తాడు. ఏదైనా జరిగిందంటే ఆయన చిత్తం లేదు, ఏదైనా జరిగిందంటే ఆయన చిత్తం లేదు. పోయిన నెల అమర్గల్కి ఆన్లైన్ వచ్చాం. ఈ నెల సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ పోయింది. రెండో శనివారం, సెప్టెంబర్ 2వ శుక్రవారం ఆన్లైన్కి వచ్చాను. ప్రార్థన చేస్తానని చెప్తున్నా, దేవుడు ఎలా కాపాడుతుందో చెప్తున్నా. డ్యూటీ నుంచి ఇంటికి పోయాను, ముగిస్తా ఉన్నాను. డ్యూటీ నుంచి ఇంటికి హైదరాబాద్ పోయాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి రిటర్న్లో అమర్గల్కి వచ్చిన నైట్, మళ్ళీ అదే నైట్ తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి. అంటే 3 రోజులు 2 రౌండ్లు అయినాయి, 3 రౌండ్లు అయినాయి. డ్యూటీకి వచ్చినా మళ్ళీ పోయినా, మళ్ళీ వచ్చినా మళ్ళీ తెల్లవారుజామున 3:25కు 3:15 నుంచి 3:20కి వెళ్తున్నా. సార్లు గిరికంపేటలో నుంచి దాదాపు 1 కిలోమీటర్ నాకు బండి నిద్రపోయి. ఎంత దూరం? కిలోమీటర్. బీటీఆర్ ఏరియా యాక్సిడెంట్ ఏరియా. బీటీఆర్ గడ్డ ఎక్కిన తర్వాత మాధవజీ హాస్పిటల్ కాడ కంప్లీట్గా బండి చెట్లలోకి వెళ్ళిపోయింది. కంప్లీట్గా బండి చెట్లలోకి వెళ్ళి ఆ చెట్లు కొట్టుకుంటా ఉంటే నిద్ర లేచి రోడ్డు మీద కొంచెం అదే స్పీడ్. హల్లెలూయా. ఆయన చిత్తం, ఆయన చిత్తం. తెల్లారి మళ్ళీ అమర్గల్కి వచ్చాడు. ఆ రోజు మక్కాలకు వచ్చారా? మక్కాలో రోజు సెకండ్ సాటర్డే మీటింగ్ జరిగింది, ఏదో వాళ్ళ ఆలోచన సభ జరిగింది కదా. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి మళ్ళీ తిరిగి అమర్గల్లో బ్యాంక్ పడితే ఆయన ఆ రోజు టైం ఇచ్చాడు. మళ్ళీ బ్యాంక్ వచ్చి మళ్ళీ 5 రోజులు మళ్ళీ మక్కాలకు వచ్చాడు. ఏమని విశ్వసించేలా? దేవుడు కాపాడు. హల్లెలూయా. అక్కడ యాక్సిడెంట్ అయిన మనిషి, అక్కడ చెడ్డ కొట్టుకున్న మనిషి కానీ కార్లు కొట్టుకున్న మనిషి ఎవరు బతకలేదు. రీసెంట్గా మా టీచర్ ఒక ఆయన ఎంక్వైరీ చనిపోయాడు. కానీ ఆ దేవుడు నన్ను కాపాడు. బండి అంతా ముందులంతా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డులతో ఉరుకొచ్చారు. ఉరుకొచ్చి ఏదో సౌండ్ వచ్చింది సార్, అప్పటికి నేను దిగి ఆ వాటర్ బాటిల్ తీసుకుని ముఖం పెడతా ఉన్నాను. ఒక పాట వస్తుంది, దాంట్లో ఒక పాట వస్తా ఉంది, నేను ముగిస్తా ఉన్నాను. కారులో ఒక పాట వస్తా ఉంది, నాకు దొరకదు కానీ తెలియదు. అది చాలా రోజులు అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ మీరు ఎంత చింతపడతారని చెప్పి నేను చెప్పలేకపోయాను. ఏదో పాట, దేవుడు మంచి పాట, అది ఆయన కాపాడే పాట ఒకటి ఇక్కడ వస్తా ఉంది. తర్వాత చెప్తాను, మీకు సమయం లేదు. హల్లెలూయా. కనుక విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. పౌలు గారు ఒక రోజు ఆ ద్వీపంలో మంట కాచుకుంటా ఉంటే కదా, ఆ కట్టెలను తీసుకొచ్చి పుల్లలను తీసుకొచ్చి ఆయన వేసిండు. తెలుసా సందర్భం మీకు? తెలుసా? తెలుసంట కదా. ఏం ఖచ్చితంగా చెయ్యి కదా. ఆ సముద్రంలో భయంకరమైన పాములు అవి. ఒక్క కుట్టేసిందంటే బతకాలి మనిషి. ఆడే నురుగులు పడి చచ్చిపోతారట. ఈయన నురుగులు పడి ఆ నురుగులు కాల్చి చచ్చిపోతాడే అనుకున్నారు వాళ్ళు. నురుగులు మరి కాల్చుకుంటా చచ్చిపోతాడేమో, పడి చచ్చిపోతాడో రాయబడింది అక్కడ అపోస్తల కార్యంలో. తన సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తా ఉంటాడు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి నా జీవితంలో. 5-6 ఏళ్లలో నమ్ముట నివలైన నమ్మాలి, సమస్తము సాధ్యమే. ఆయన వాడుకుంటాడు, తీసేయాలనుకుంటే తీసుకొని పోతాడు. పరదేశంలో ప్రియుల అంతే కదా. కనుక నమ్మాలి. లేనిది ఉన్నదన్నకు రుజువై ఉన్నది, అదృశ్యమైన రుజువు ఉన్నదన్నకు రుజువై ఉన్నది. కనుక ఆర్థిక విషయంలో దేవుడు కృప చూపుతున్నాడు నమ్ము. గర్భఫల విషయంలో దేవుడు కృప చూపుతున్నాడు నమ్ము. ఆరోగ్య విషయంలో దేవుడు కృప చూపుతున్నాడు నమ్ము. ఆరోగ్యత లేదా, భర్త రక్షించబడలేదా, భార్య
నమ్మదగినవాడు. హల్లెలూయా. కనుక అయ్యా ఒకరు నమ్మకపోతే, ఇంకా అపనమ్మకం ఉంటే అయ్యా కదా అపనమ్మకం ఉండకుండా సాయం చేయి ప్రభు అని చెప్పి ఆయన పాదాలు వెంట పడుకో, ఆయన పాదాల దగ్గర కూర్చో. అందుకే అవమానం వచ్చేసింది, ఒక రిమార్క్ వచ్చేసింది. శిష్యులందరూ కూర్చొని ప్రభా విశ్వాసము వృద్ధి పొందించు కదా. కనుక ఈ రోజు నుంచి తీర్మానం తీసుకో. మనకు విశ్వాసం ఉంది అనే దానికి కదా, విశ్వాసం బహుగా వృద్ధి చెందుతున్నదంటే దాని గుర్తే కనబడాలి, ప్రేమ కనబడాలి, ప్రేమ విస్తరించబడాలి, ప్రేమ కనబడాలి. అందరిని క్షమించే గుణం, అందరిని కలుపుకోయే గుణం, అందరిని ప్రేమించే గుణం, అందరిని దగ్గర తీసుకునే గుణం కదా, అందరిని కవర్ చేసుకునే గుణం కదా, అందరిని పలకరించే గుణం, అందరిని సమాధానపరిచే గుణం. అంతేగాని ఆమె ఎట్లా, ఈయన ఇట్లా, ఆయన ఎట్లా, ఈయన ఇట్లా, ఇప్పటి నుంచి వాళ్ళు ఇట్లా మాట్లాడాలంటే మీలో ప్రేమ కనపడకపోతే మీకు విశ్వాసం లేదని చెప్తాను. ఇప్పటి నుంచి వాళ్ళు రిమార్క్ నా దగ్గర తీసుకొని వచ్చారంటే, మిస్టేక్ ఏమైనా ఉంటే, పొరపాటు ఏమైనా ఉంటే కదా, ఆ ముందు వారం మనం 28వ తారీఖు మనం ధ్యానించుకున్నాం కదా. ఆంధ్రయ యోహాను తీసుకొని వస్తే మిగతా వాళ్ళు సడుక్కున్నారు, వాదన తెచ్చుకున్నారు. వాళ్ళ మధ్యలో వాదన వస్తే కూడా ప్రభు దగ్గర ప్రభు కనబడేటట్టే వాళ్ళు వాదన పెట్టుకున్నారు. ఎట్లా పెట్టుకున్నారు? ప్రభు కనబడేటట్టే వాదన పెట్టుకున్నారు. మన మధ్యలో ఉన్న వాదన ఉంటే, మన మధ్యలో ఏదైనా ఇబ్బంది ఉంటే, మన మధ్యలో పొరపాటు ఉంటే నా ముందర వాదన పెట్టుకోండి, నా ముందర సమస్య చెప్పండి, పెద్దల ముందర సమస్య చెప్పండి కదా. మనం ఒంటి వారం కాదు, మన గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడు, మన గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడు, మంచి పెద్దలు ఇచ్చిన దేవుడు, మంచి ఆలోచన కథలు ఇచ్చిన దేవుడు. మన వల్ల పరిష్కారం కాకపోతే మనం పరిష్కరించుకోవడానికి మన సాధ్యం కాలంత సమస్య మన మధ్య ఏం లేవు. ఒకవేళ సాధారణ తీసుకుని వస్తే దేవుడి దగ్గర కూర్చున్నాం, దేవుడి దగ్గర మొదలుపెట్టుకుందాం. అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకొని ప్రార్థన చేసుకుందాం. సంఘము సమాధానం పొంది, సంఘ సరిహద్దులో సమాధానం వచ్చి మరి అందరూ కూడా అభివృద్ధి చెందే వారంగా ఉండాలని చెప్పి దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ అందరూ కూడా మోకాలు మీదకొస్తాం, అందరూ కూడా మోకాలు మీదకొస్తాం. తీర్మానం చేసుకుందాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ యొక్క సూచక్రియలు కనబడును. ప్రాథమికమైనటువంటి అంశాలు ప్రేమ, క్షమాపణ, ఒకరిని క్షమించే గుణం, ఒకరిని చేరదీసే గుణం, ఒకరిని ఆదరించే గుణం, ఒకరినొకరు సహించే గుణం. లేకపోతే ఇవే చేయలేకపోతే ఇంకా సూచక్రియలు ఏం చేయగలుగుతాం? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు నీ ప్రభు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ప్రభు. విశ్వాసం లేకపోతే, హృదయంలో అపనమ్మకం ఉంటే అపనమ్మకాన్ని తీసేసేవాడు ప్రభు. కానీ నువ్వు కూర్చుంటున్నావా, కూర్చోవట్లేదా? నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా, రావట్లేదా? ప్రభుకి అవకాశం ఇస్తున్నావా, ఇవ్వట్లేదా అంటే ప్రాథమికమైనది. కనుక అయ్యా క్షమించమని అడుగుదాం. కనాన స్త్రీ వచ్చి ప్రభు దగ్గర కూర్చుంది, అమ్మాని విశ్వాసం గొప్పదైనటువంటి సాక్ష్యాన్ని పొందుకుంది. అలా కూర్చుంటావా? శిశువుల విషయంలో పొరపాటు వచ్చినప్పుడు, శిశువుల విషయంలో భేదం వచ్చినప్పుడు, అయ్యా మా విశ్వాసం ఎందుకు తేడా కనబడతా ఉంది, ఎందుకు అపనమ్మకం కనబడతా ఉంది, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అని అడిగారు. అలా అడిగే మనసు నీకుందా? ఈ రోజు లేకపోతే, ఈ రోజు చేయలేకపోతే, అయ్యా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభా. ఈ ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు, కానీ ఇక్కడ నుంచి నా కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమం, ఇక్కడ నుంచి నా విశ్వాసం, నా యొక్క తీర్మానం, నేను చేసుకునే ప్రతి తీర్మానం, నా తీర్మానంలో నీ గొప్ప కార్యం నేను చూడాలి, నీ బలాన్ని నేను చూడాలి, నీ ధైర్యాన్ని నేను చూడాలి. విశ్వాసము నువ్వైతే ప్రమాణం చేసినావో, నువ్వైతే నాకు వాగ్దానం చేసినావో అవన్నీ నేను చూసేటట్టు కృప చూపు ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకున్నాం.